చెప్పండి. నా పేరు రామారావు అండి, గడవ రామారావు. నేను శ్రీ జయవిలాసిని డెవలపర్స్ దాంట్లో కన్స్ట్రక్షన్ దాంట్లో శ్రీ జయవిలాసిని డెవలపర్స్ కన్స్ట్రక్షన్ దాంట్లో 4 నెలల నుంచి వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వెంచర్స్ సిఎండి రాంబాబు గారి యొక్క ఆధ్వర్యంలో, పార్ట్నర్ సైదుల్ గారి యొక్క ఇద్దరి మిత్రుల యొక్క ఇల్లు చాలా బాగా ఉన్నాయండి. వెంచర్స్ కూడా వీరు వేసినటువంటి వెంచర్స్ రోడ్స్ పక్కన అది కస్టమర్లకి ఆకట్టుకునే విధిగా ఉన్నాయండి. అందులో వాళ్ళు చేసినటువంటి సదుపాయాలు కూడా చాలా బాగున్నాయండి. అండర్ డ్రైనేజే కానివ్వండి, సీసీ రోడ్లే కానివ్వండి, పార్కింగ్లే కానివ్వండి, స్విమ్మింగ్ పూలే కానివ్వండి, ఏ కోణంలో చూసినా కూడా కస్టమర్ యొక్క విజిట్ చేస్తే కస్టమర్ దాన్ని కొన్ని ఆలోచన కలిగే విధిగా ఉందండి. కస్టమర్లు కూడా చాలా ఇష్టపడుతున్నారు. అన్నీ ఇది అంటే డెవలప్ ఏరియా కాబట్టి చాలా ఇదిగా ఉందండి. కస్టమర్లు కూడా కొనడానికి చాలా ముందుకు వస్తున్నారు. ఈ యొక్క రోడ్లు బాగుంటాయి. రోడ్డు చాలా బాగున్నాయండి. స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయండి. అన్నీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి వెంబటే ఇల్లు కట్టుకోవడానికి కన్వీనెంట్గా ఉన్నటువంటి వెంచర్స్ అండి ఇవి. శ్రీ జయవిలాసిని డెవలపర్స్. అమ్ముకోవడం లేట్ అయితే ధర పెరిగితే అంతే ఉంటుందా? ధర పెరుగుతుందండి. 3 సంవత్సరాలకి మళ్ళీ రెట్టింపు అమ్ముకోవడానికి, రీసేల్ కూడా చేసుకోవడానికి కస్టమర్కి అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి అంత కంఫర్టబుల్గా ఉంది కాబట్టి బాగున్నాయండి. ఖమ్మంలో డెవలప్ ఏరియా కాబట్టి ఖమ్మం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, తర్వాత రోడ్డుకి అందుబాటులో పక్కన నియరెస్ట్గా ఉన్నాయి. హైవే రూట్ పక్కన ఉంది కాబట్టి వచ్చే కస్టమర్లు కూడా అంటే వాళ్ళు ఇల్లు నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఇన్ ఫ్యూచర్లో బాగున్నాయి కాబట్టి కొనడానికి కూడా ముందుకు వస్తున్నారు. రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి కస్టమర్లకి ఇది ఏర్పాటు చేసినటువంటి సిఎండి రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి వెంచర్లు వేసిన వారికి చాలా బాగున్నాయండి. ఇక్కడ వచ్చినటువంటి ఆఫీస్ సిబ్బంది కూడా అన్ని విధాలు కూడా ఏ యొక్క రియల్ ఎస్టేట్ వారు ఏర్పాటు చేయని విధిగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళకి క్యాబిన్స్ ప్లస్ వాళ్ళకి ఏర్పాట్లు అన్ని కూడా బాగున్నాయండి. భోజన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వచ్చిన కస్టమర్లు కూడా వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకి కంపెనీ యొక్క వెహికల్స్లోనే కస్టమర్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి రావడం కూడా జరుగుతుంది. కస్టమర్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వారికి వారు బయటకు వెళ్ళి భోజనాలు చేసే కాకుండా కంపెనీ ఆఫీస్లోనే వాళ్ళకి కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బాగుందండి.